నమస్తే తెలుగు రాజ్యం స్వాగతం. నేను సంధ్య. మన ఛానల్ ప్లాట్ఫామ్ ద్వారా ఆయుర్వేదానికి సంబంధించి అనేక విషయాలు మీకు తెలియజెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న విషయం మీ అందరికీ తెలిసిందిగా ఈ నేపథ్యంలో గురు ఆయుర్ కేర్ మల్టీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ద్వారా మన ఎండి బుక్కా మహేష్ బాబు గారు ఇప్పటికే అనేక విషయాలు చెప్పడం జరిగింది. దీంతోపాటు ఆయుర్వేదాన్ని పెద్ద ఎత్తున రాబోయే తరాలకు పరిచయం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. అయితే ఆయన వాళ్ళు ఒక అద్భుత విషయం మనకు తెలియజెప్తా అంటున్నారు. ఏంటి అనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్తే మేడం. మనము గత ఎపిసోడ్లో సోషల్ మీడియా ఆయుర్వేదం గురించి చెప్పుకున్నాము. దాంట్లో ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు. అంటే లోకల్ మూలికలు అంటే అచ్చంగా మూలికల గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళ దగ్గర విషయం తెలుసుకొని మనకు అంటే ఆ మీడియా గురించి తెలియని వాళ్ళకు ఈ ప్లాట్ఫామ్ ద్వారా తెలియజేసేవాళ్ళు. అంటే నిఖార్సైన సరుకు ఒకటి, నకిలీ సరుకు ఒకటి, ఇవి రెండు ఉంటాయి. మూలికల్లో కూడా అవి ఉంటాయి. మూలికలలో కూడా ఇప్పుడు ఎట్లా ఉందంటే మేడం, ఇప్పుడు కోవిడ్ టైంలో అశ్వగంధ పైన విపరీతమైనటువంటి ప్రాచుర్యం వచ్చింది. దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిమాండ్. అంటే అది ఇమ్యూనో మాడ్యులేటర్గా పనిచేస్తుంది. అసలు చాలా రోగాలకు అంటే పేరు లేని రోగాలకు కూడా పెనేరి గడ్డ ఔషధం అని అంటారు. అంటే ఏమో తెలియని రోగాలకు కూడా పనిచేస్తుంది అని నానుడి ఎంతో కాలం కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా నానుడి నడుస్తుంది. అట్లాంటిది అసలు యాక్చువల్లీ పనిచేసేటటువంటిది ఏమిటి అందులో రూట్. అంటే ప్రతి ఔషధ మొక్క కానీ వృక్షం కానీ ఇది కానీ దాంట్లో ఒక ప్రయోజనం చేకూర్చేటటువంటి ఒక పార్ట్ ఉంది. ఆ పార్ట్ని తీసుకోవాలి. కొన్ని ఆకులు పనిచేస్తాయి, కొన్ని బెరడ్లు పనిచేస్తాయి, కొన్ని గింజలు పనిచేస్తాయి, కొన్ని రూట్స్ పనిచేస్తాయి, కొన్ని దగ్గర లేత చిగుర్లు పనిచేస్తాయి, కొన్ని అన్రైపన్ ఫ్రూట్స్ పనిచేస్తాయి, కొన్ని రైపన్ ఫ్రూట్స్ పనిచేస్తాయి. ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయుర్వేద వైద్యులు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి గ్రంథస్థం చేసిన విషయాలే. మనం చేసుకోవాల్సింది క్లినికల్ స్టడీస్ అంతే, నుంచి వేరే ఏం లేదు. ఇప్పుడు నేను లవంగాల గురించి స్టడీ చేస్తా, ఏలకుల గురించి స్టడీ చేస్తా, పట్టా ఎట్లా పనిచేస్తుంది అదంతా తెలుసుకుని భోజన పదార్థాలు వాడుతున్నాం అంటే మనం ఏమంటాం, డాష్ డాష్ అంటాం అట్లాంటి వాళ్ళు. అవునా? అంటే అవన్నీ కొన్ని వేల సంవత్సరాల నుంచి వాడుతున్నారు. అవి రీసెర్చ్ అయినాయి. మరి బ్రిటిష్ వాళ్ళు ఏమందాము, వాళ్ళందరూ ఆ మిరియాల కోసం వచ్చారు. మిరియాలు రీసెర్చ్ చేసావా, నువ్వు తెలుసుకున్నావా, నువ్వు కనిపెట్టావా, ఏ యూనివర్సిటీలో చదివావో, చదివి వాడుతున్నావా, నీకు తెలుసా కడుపులో మండుతుంది, మండి ఏమైనా జరగవచ్చు, బ్లీడింగ్ కూడా రావచ్చు అని అంటే ఏమంటారు వాళ్ళు, చూసుకొని వాడుకోవాలి మహేష్ బాబు గారు. అలా ఎలా వాడతాము, మిర్చి బాగుంది కదా అని కిలోలు తింటామేంటి, కొంచెం వేసుకోవాలి మహేష్ బాబు గారు అంటారు. నాకు మరి ఆయుర్వేద వైద్యం కూడా అంతే కదా, ఏది పనికొచ్చిందో అది వేసుకోవాలి కదా. మిరపకాయ అంటే ఆకులు వాడతాను, తొండం వాడతాను, దాని కింద రూట్స్ వాడతాను అంటామా? అందులో అంటే మిర్చి మొక్కలో పనిచేసే అంశం ఏంటి, మిర్చి కాయ, పచ్చికాయ వాడుతున్నాం, ఎండికాయ వాడుతున్నాం, అంతే, అంతవరకే. అశ్వగంధ అనేది పనిచేస్తుంది అంటే రూట్ పనిచేస్తుంది. ఆ రూటులో తోకలు, ఈనెలు, ఆకులు, సమస్తమైనటువంటి పదార్థాలన్నీ తీసుకొచ్చి దాంట్లో కలిపారు. ఇప్పుడు పనిచేస్తుందండి. సరే, ఎంత పెద్ద ఆయుర్వేద మూలిక అయినా కానీ దాన్ని ఒకసారి దాని ప్రయోజన అంగం అంటే దాని మనకు ఉపయోగపడే అంగాన్ని పౌడర్ చేసిన తర్వాత ఇట్స్ ఎఫికసీ విల్ బి ఓన్లీ 6 months. ఓకే, చెక్ ది రికార్డ్స్. దాని ఎఫికసీ 6 months ఉంటుంది. దాని తర్వాత క్రమంగా ఆక్సిడేషన్ జరిగిపోయి ఔషధం యొక్క విలువలు తగ్గిపోతుంటాయి. మన ఇంట్లో కూడా చూడండి, ఒక కందిపప్పు తీసుకొచ్చిన సంవత్సరం తర్వాత వాడతామంటే ఎటు కుదురుతుంది, పురుగు పట్టేస్తుంది కదా, పురుగు పట్టేస్తే దాని యొక్క దాని లోపల ఉండేటటువంటి పోషకాల యొక్క వాల్యూ తగ్గిపోతుంది. అట్లనే మిగతా విషయాలు కూడా, మిరియాలు బాగున్నాయి కదా అని నేను 10 సంవత్సరాల తర్వాత తీసుకుంటా అంటే కుదరదు కదా, ఏలకులు బాగున్నాయి తర్వాత అంటే కుదరదు కదా. ఎంత ఫ్రెష్గా ఉంటే, ఎంత నాణ్యతతో కూడినటువంటి దినుసులు ఉంటే అంత చక్కగా మనకు వెజిటబుల్ బిర్యానో నాన్ వెజ్ బిర్యానో మంచి చక్కగా దిగుతుంది. గుమగుమలాడేది ఆహార పదార్థం తింటాం కదా. సిమిలర్లీ ఆయుర్వేదంలో కూడా వనమూలికలు అనేటటువంటివి, దొరికిన ఔషధ మొక్కలు అనేటటువంటివి చక్కని క్వాలిటీ ఉన్నట్లయితే మనకు ఆహార పదార్థం ఎలాగా ఔషధాలు కూడా అట్లా పనిచేస్తాయి. అంతేగాని ఎవడో ఏదో చెప్పేస్తే పురోమనుకుంటూ వెళ్ళి ఎక్కడంటే అక్కడ తీసుకొచ్చుకొని వాడతా అంటే కుదరదు కదా. అసలు ఆయుర్వేదంలో ఏం చెప్పారు, ఒక మంచి ప్లేస్లో ఉండేటటువంటివి, మంచి అంటే దానికి కూడా ఒక ఆరోగ్య పరిస్థితులు ఉండేటటువంటి ఏరియాలో తెచ్చుకోమని చెప్పారు. ఎక్కడంటే అక్కడ నేను పెరుకొచ్చుకొని నేను వాడుకుంటా అంటే ఎట్లా కుదిరితే చెప్పండి, కుదరదు కదా. ఈ రోజంతా కూడా ఏం చేస్తున్నాం, మనం పెస్టిసైడ్స్ విపరీతంగా వాడుతుంటాం. మరి ఇట్లాంటిది అన్నప్పుడు ఔషధ మొక్కలైనా కానీ శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అవును.
సో ఈరోజు ఔషధ కంపెనీ నాకు కూడా కంపెనీ ఉంది. నేను వివిధ ప్రాంతాల నుంచి ఆయుర్వేద ఔషధాలు తెప్పించుకుంటా. లోకల్గా దొరికి ఒక క్వాలిటీ ఉంటుంది, బాంబే నుంచి మహారాష్ట్ర నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి తెప్పించుకుంటే ఒక క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ మెయింటైన్ చేయాలి కదా. నా దగ్గర ఎందుకు ఇంత డిమాండ్ ఉంది, ఎందుకు క్వాలిటీ ఇతరుల కన్నా డిఫరెంట్గా నా దగ్గర మంచి క్వాలిటీ ఎందుకు దొరుకుతుంది? బికాస్ నేను ప్రతి స్టెప్లో నేను చూసుకుంటున్నాను. ఔషధాలు ఏం పడుతున్నాయి, దాన్ని ఎలా తయారు చేస్తున్నాం, ఏ డోసులో వాడాలి, ఎట్లా వాడాలి చెప్తాను. సిమిలర్లీ ఇది చదువుకున్న ఆయుర్వేద డాక్టర్, అనుభవం ఉన్న ఆయుర్వేద డాక్టర్ ఇట్లా చేస్తాడు. ఇప్పుడు నేను కూడా ఒక ట్రెడిషనల్ ఆయుర్వేద ఫ్యామిలీ నుంచి వచ్చాను, 14వ తరం. మనం సాధారణంగా కేరళలోనే ఇట్లాంటి తరాలు ఉంటాయని అనుకుంటాం. నా ఆత్మకథ రాశాను, ది మెడిసిన్ మ్యాన్ అని, వరల్డ్ వైడ్గా వెళ్ళిపోయింది. దాంట్లో కవర్ స్టోరీ ఫోటో వేసాను, మా పూర్వీకుల యొక్క, మా 14 తరాల వైద్య వారసుని యొక్క ఫోటో కూడా వేసాను. చాలా ఫొటోస్ కూడా ఉన్నాయి విత్ రికార్డెడ్ ఎవిడెన్స్. నైజాం కాలంలో కాళహస్తి నుంచి గుర్రాల పైన వచ్చి ఇక్కడ ప్రముఖ ఆయుర్వేద వైద్యులు చలామణయ్యారు నిన్న మొన్నటి దాకా, 1970 దాకా. ఓకే, నాకు ఒక లెగసీ ఉంది. కానీ అలాగని నేను మా పూర్వీకుల జ్ఞానమే నాకు ఉంది అనుకుని అదే జ్ఞానాన్ని పట్టుకొని నేను వెళ్ళట్లేదు. నేను ఇక్కడ చదువుకున్నాను, గ్రాడ్యుయేషన్ చదువుకున్నాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నాను, నాకు విశిష్టమైనటువంటి ఒక 40 సంవత్సరాల అనుభవం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. సో కాబట్టి ఇట్లా ఆయుర్వేద డాక్టర్ అంటే ఇలా ఉండాలి. కానీ నేనేదో పలానా గురువు దగ్గరికి వెళ్ళాను, నాకు ఆయన చెప్పాడు, ఉపదేశించాడు, నాకేదో మా చిన్న చిట్కాలు చూశాను, మా అమ్మమ్మ చెప్పింది అంటే ఏది ఇట్లా అట్లా ఉండదు. అలోపతి కూడా ఒకప్పుడు అలా ఉండేది. అది కూడా క్రమేపీ ఒక సిస్టమేటిక్ మెడిసిన్ కింద మారింది. ఒకప్పుడు చార్మినార్ దగ్గర చైనా వైద్యులను, డెంటల్ వైద్యులు, దంత వైద్యులను ఉండేవాడు. ఈ కట్టడాలు కట్టేవాడు. ఎప్పుడైతే డెంటల్ డాక్టర్స్ అందరూ వచ్చారో వాళ్ళందరినీ బ్యాన్ చేయించారు. ఇప్పుడు ఎక్కడా కనిపించారు ఆ చైనా వైద్యులు. ఇప్పుడు డెంటల్ డాక్టర్స్ రూపాయి ఎక్కువ పోయినా కానీ ఒక బాధ్యతాయుతంగా తీసుకొని పళ్ళు కట్టడం, చేయడం చక్కగా నీట్గా. మనకు అసలు ఇవి ప్లాస్టిక్ పళ్ళ, నిజమైన పళ్ళ అనే కన్ఫ్యూజన్లో ఉంటే అంత బాగా చేస్తున్నారు. 10 రూపాయలు తీసుకుంటే తీసుకుని కాక. కానీ దీన్ని సిస్టమ్ అంటారు. ఈ ఆయుర్వేద వైద్యంలో అసలు ఎవరెవరో వచ్చేస్తారు. రోడ్ల మీద మూలికలు అమ్ముకున్న వాళ్ళు ఆయుర్వేద వైద్యులే. నేను ఏదో ట్రెడిషనల్ అంటే బుచ్చమ్మ ఆయుర్వేద వైద్యులే, ఓం శ్రీ మాత్రాయ నమః ఆయన పెద్ద మనిషే, హాయ్ ఫ్రెండ్స్ ఆయన పెద్ద మనిషే. ఎవరు పెద్ద మనుషులు కాదు, ఇక్కడ ఆయుర్వేద డాక్టర్లు తప్ప అందరూ పెద్ద మనుషులేనండి. సో ఇట్లాంటి పరిస్థితులలో జనాలు కూడా ఒక రకం కన్ఫ్యూషన్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకోవాలి, వైద్యం అంటే వెళ్ళాలండి, వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి, వెళ్తేనే పని అవుతుంది. మా చిన్నప్పుడు నాకు చిన్న సమస్య ఉండే, చర్మ సమస్య. ఎప్పుడు చూసినా గుండు కొట్టించేవాళ్ళు మా ఇంట్లో. రకరకాలైన వైద్యం చేశాం. మా ఇంట్లో కూడా వైద్యం ఉండేది, మా నాన్న అవన్నీ చేశారు. చేస్తే తగ్గట్లేదు. నిజమైన మంచి కరెక్ట్ మందు పడాలి కదా అక్కడ. ఓ రోజు నేను ఇంటర్మీడియట్లో వస్తూ ఉంటే పక్క ఊర్లో మా ఇంగ్లీష్ టీచర్ యొక్క ఫాదర్ ఉన్నంట. ఆయన చెయ్యి చూసి మంచిగా చేసి, మరి నాయన రారా బాబు అని చూసిన తర్వాత మా అమ్మ పోయి వైద్యం చేయించుకొని వచ్చింది. మందు ఇచ్చారు, ఒక 5 డోసులు ఇచ్చారు. ఇంతటి మందు, తెల్లటి మందు ఇచ్చారు. బాబు పచ్చిమి ఇలా చేయాలి, ఇలా చూసుకోవాలన్నా, మందు ఎక్కువ వేసుకుంటే ప్రమాదం, చర్మం పొలుసులుగా ఓడేసి వస్తుంది బాబు, జాగ్రత్త, ఈ పచ్చని సరిగ్గా చేయాలన్నా, పులుపు తగలొద్దు అని చెప్పాడు. పాపం ఆయన చెప్పినట్టుగానే మా అమ్మ వాడిపించింది. చర్మం అంతా ఊడేసేసింది. నాకు ఇప్పటిదాకా దురదన్నదే తెలియదు ఆయుర్వేద వైద్యుడు. మా తాతగారి ఫ్రెండ్ అట ఆయన, నాకు తెలియదు ఆ విషయం. సో తగ్గింది. కానీ ఆయన చెప్పినట్టుగా చేశాం కదా, డోస్ సరిగ్గా చూసుకున్నాము, ఆయన చెప్పిన పథ్యం వాడాము, మళ్ళీ వెళ్ళి రివ్యూ చేయించాం. అంతేగాని ఈ మూలిక వాడుకో, ఆ మూలిక వాడుకో, ఈ 4 నవ్వులు అంతా అయిపోతుందని ఆయన చెప్పలేదు కదా. అట్లాంటి మందులు వాడలే కదా, ఇప్పటిదాకా గట్టిగా ఉన్నాను కదా. ఇక నా అనుభవానికి వస్తే నేను చాలా అనుభవాలు చెప్తూనే ఉన్నాను. సో ఇంకా చెప్పాలంటే అద్భుతంగా తగ్గినటువంటి వాళ్ళు ఉన్నారు. మామూలుగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటే మన ఈ ఇంగ్లీషు మెడిసిన్స్కి సంబంధించి మాత్రమే చూస్తాం. మరి ఆయుర్వేదంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ఏంటి? మంచి ప్రశ్న అడిగారు మేడం సంధ్య గారు. నాకు ఇక్కడ ఏంటంటే ఆయుర్వేద వైద్యం కూడా అష్టాంగ ఆయుర్వేద వైద్యం అని ఉండేది తక్షశిల కాలం నాటికే. అశోకుని యొక్క మనవడి కూడా కంటి చికిత్సలు కూడా చేయించుకునే దాఖలాలు ఉంటాయి. మీరు కనుక ఇప్పుడు తక్షశిల వెళ్ళి అక్కడ ఉన్న మ్యూజియంకి వెళ్ళినట్లయితే అక్కడ క్యూరేటర్ ఫస్ట్ వచ్చేసి మీకు ఏం చెప్తాడంటే, మీకు ఫస్ట్ వన్స్ అపాన్ అ టైం అశోకాస్ మనవడు టుక్ ఐ ట్రీట్మెంట్ హియర్ అని చెప్తాడు. ఓకే, అది స్టార్ట్ చేస్తాడు, ఫస్ట్ అదే మాట మాట్లాడతాడు. వాళ్ళు చాలా గర్వంగా చెప్తారు పాకిస్తాన్ వాళ్ళు. అంటే కంటికి చికిత్సలు దాదాపు 300 రకాలైనటువంటి ఆపరేషన్లు చేసేవారు. వీ లాస్ట్ ఇట్ అండి. సో మెనీ పీపుల్ లాస్ట్ సో మెనీ థింగ్స్.
గ్రీక్ సక్సెస్ వాలిడిటరీ హిస్టరీ, వాళ్ళ సైన్స్ అండ్ టెక్నాలజీ అద్భుతంగా ఉండేది భారతీయులాగా. అట్ వన్ ఫైన్ డే దే లాస్ట్ ఇట్. అలెగ్జాండర్ ఒక పెద్ద నగరం ఉండేది, అందులో కేవలము అలెగ్జాండర్ యొక్క జ్ఞాపకార్థం ఒక పెద్ద లైబ్రరీ కట్టి సైన్స్ మ్యూజియం పెట్టారు. అది సముద్రంలో ఉంది ఇప్పుడు. మరి దానికి కావాలని వాళ్ళ శత్రువులు నాశనం పట్టించేసేసారు. అందరివి పోయాయి, వాళ్ళు రికన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆధునిక నాగరికతలో మనం ఉన్నాం. మనల్ని మనం రికన్స్ట్రక్షన్ చేసుకోవాలన్న విషయాన్ని మోడీ గారు పదే పదే చెప్పేటటువంటిది. నేను ఈ విషయాన్ని గర్వంగా మాట్లాడతాను. వాళ్ళు బీజేపీ ప్రభుత్వమా మరొక ప్రభుత్వం విషయం పక్కన పెడదాం. సో భారతదేశంలో నాగరికత ఉంది, నాలెడ్జ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ నాలెడ్జ్ సిస్టమ్స్ను గతంతో వర్ధమానం ఇంటిగ్రేట్ చేసుకోవాలండి. పురాణమిచ్చేవ న సాధు సర్వం న చాపి వవ్యం నవమిత్యవద్యం సంత పరిచన్య భంజతే అని మాళవికాగ్ని మిత్రంలో ఒక మంచి కొటేషన్ చెప్తాడు. గతాన్ని మొత్తము నెత్తినేసుకోవాల్సిన అవసరం లేదు, వర్ధమానాన్ని మొత్తం నెత్తినేసుకోవాల్సిన అవసరం లేదు. పండితుడు అనేటువంటి వాడు రెండిటి యొక్క గుణ విమర్శ చేసి అందులో ఉన్న మంచిని ఇందులో ఉన్న మంచిని తీసుకొని సరికొత్త విధానాన్ని, సరికొత్త నేపథ్యాన్ని, సరికొత్త విధి విధానాన్ని నిర్వచించుకోవాలని చెప్పారు. నేను చెప్తున్న ప్రపంచంలో ఇప్పటిదాకా ఉన్న కవులు ఎవరు కూడా బారోయి ముందు రాలేరండి. ఈ శ్లోకం మాత్రం చెప్తున్నాను. అంటే ఇంకా వచ్చే రోజులలో కూడా ఈ శ్లోకం మనకు ఒక కొలమానం అవుతుంది. సో అది ఆయుర్వేదానికి అప్లై చేసినట్లయితే గతంలో ఉన్న ఆయుర్వేదాన్ని, వర్ధమానంలో ఉన్న అలోపతిలోని మంచి విషయాలను కూడా తీసుకొని ఇంటిగ్రేట్ చేసి నవీన ఆయుర్వేదాన్ని తీసుకురావాలన్నదే ఈరోజు మోడీ గారి సంకల్పం. ఇప్పుడు లేటెస్ట్ విషయం చెప్తున్నాను. సో అట్లాంటిది అంటే ఆల్టర్నేటివ్ ఎవరు ఆల్టర్నేటివ్. ఇప్పుడు ఒకప్పుడు ఆయుర్వేదానికి అలోపతి ఆల్టర్నేటివ్ ఉండే, అది కాస్త ఆయుర్వేదం వచ్చేసి అలోపతికి ఆల్టర్నేటివ్ అయిపోయింది. ఈ ఆల్టర్నేటివ్, సూపర్లేటివ్ ఇవన్నీ లేవండి. ఇప్పుడు ఏమంటే ఇంటిగ్రేటివ్. అంటే ఒకరి దగ్గర ఉన్న మంచి ఎవరెందుకు నేర్చుకోవట్లేదండి? ఇంగ్లీష్ వాళ్ళు ఎన్ని నేర్చుకోవట్లేదు? వాళ్ళ నాగరికత ఏముంది చెప్పండి? 200 సంవత్సరాల క్రితం వాళ్ళు ఇంటిగ్రేట్ చేసుకున్నారు. దీనిపైన ఒక పెద్ద డిబేటే చేయొచ్చండి. సో ఆయుర్వేదం కూడా ఉన్న టెక్నాలజీని అడాప్షన్ చేసుకొని సరికొత్త విషయాలను చెప్పాలన్నది ఈరోజు యొక్క కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. ఎందుకు అంటే దాంట్లో వాళ్ళ స్వార్థం ఏమీ లేదండి. ప్రజలకు సరికొత్త రోగాలు వస్తూ ఉన్నాయి, సూపర్ బగ్ లాంటివి వస్తూ ఉన్నాయి. తర్వాత ఒక రోగం కోసం వెళ్తే రెండో రోగం, కొత్త రోగాలు వస్తున్నాయి. ఉపశమనంతో చికిత్స లేని ఎన్నో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయి. ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఒక ఏమంటారంటే ప్రొడక్టివ్ ఏజ్ అనేది నాశనం అయిపోతూ ఉంది. వాళ్ళు పని చేసుకోలేకపోతున్నారు, బోళ్ళంత డబ్బు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం కూడా అన్ని హాస్పిటల్స్ పెట్టలేకపోతుంది, పెట్టినా చేయలేకపోతుంది. ప్రజలను ఎడ్యుకేట్ చేసే దిశలో ఆయుర్వేద వైద్యాన్ని ఒక ఇంటిగ్రేటివ్ మోడల్ తయారు చేసి ప్రజలకు అందివ్వాలన్న కృతనిశ్చయంతో ఉంది. అందులో భాగంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అనేటటువంటిది మనకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటటువంటి ఒక సంకల్పం అనేటటువంటి జరుగుతూ ఉంది. అంటే ఎలా అయిపోయిందంటే ఇప్పుడు అక్కడ సైన్స్ పరంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ క్లిక్ అయ్యాయి, ఆయుర్వేదం పరంగా అవి క్లిక్ అవ్వలేదు అన్న వాదన తెర మీద తీసుకొస్తున్నారు. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తాను. ఇప్పుడు మీరు అడిగిన ఫస్ట్ ప్రశ్నకు నేను చెప్పేటటువంటిది ఏంటంటే, ఒకప్పుడు జీవకుడు అనేటువంటి వాడు బ్రెయిన్ సర్జరీ చేశాడు. దెర్ ఇస్ ఎన్ రికార్డ్ ఎవిడెన్స్ బుద్ధిస్టిక్ లిటరేచర్లో మనకు క్లియర్ కనిపిస్తుంది. ఆయన బుద్ధుని యొక్క పర్సనల్ ఫిజిషియన్. అగ్గలయ్య అని ఆల్మోస్ట్ 13th 14th సెంచరీలో ఒక జైన సర్జన్ ఉన్నాడు. అది యాదాద్రి టెంపుల్ దగ్గర ఒక విలేజ్లో శాసనమే ఉంది ఏకంగా. అగ్గలయ్య జైన సర్జన్, పెద్ద సర్జన్ ఉన్నాడు. నేను చెప్పింది మీకు క్రీస్తు పూర్వం చెప్పాను, క్రీస్తు దాదాపు మనకు 300-400 సంవత్సరాల క్రితము ఒక సర్జన్ ఉన్నాడని చెప్పాను. అద్భుతమైన డ్రగ్స్ను ఆవిష్కరించినటువంటి సంస్కృతి కూడా మనకు ఉంది. సూచీముఖ రసం అని నుదుటి పైన చిన్న ఘాటు పెట్టి కాలపూట విషాన్ని శుద్ధిపరిచిన దాన్ని పెట్టేవాడు. కోమాలో ఉన్న పేషెంట్ని బతికించేటటువంటి డ్రగ్స్ ఉన్నాయి. మరి ఇన్ని విషయాలు ఉన్నాయి కదా ఆయుర్వేదంలో. చేశారు, వాళ్ళ లెవెల్లో రీసెర్చ్ చేశారు. మరి బయట వాళ్ళు వచ్చి దాన్ని అనగదొక్కితే వాళ్ళతో మాత్రం ఏం చేయగలరు చెప్పండి? ఆ మల్టీ స్పెషాలిటీ కాన్సెప్ట్ అనేది ప్రపంచంలో మొట్టమొదటిసారి అందించినటువంటి వైద్యం ఏదైనా ఉందంటే అది ఆయుర్వేద వైద్యం అండి. ఓకే. అష్టాంగ ఆయుర్వేదం, అష్టాంగ హృదయం, 2 పుస్తకాలు ఉన్నాయండి వాగ్భటుడు రాసినవి. అష్టాంగ ఆయుర్వేదం అనేటటువంటిది ఒక గ్రంథం మనకు ఆల్మోస్ట్ 7th నుంచి 9th సెంచరీ మధ్యలో రాశారు. అది ఒక బుద్ధిస్టిక్ ఫిలాసఫర్ రాశారు. వారు రాసినటువంటి దాంట్లో ఏంటంటే జనరల్ మెడిసిన్ ఉంది, జనరల్ సర్జరీ ఉంది, గైనిక్ అండ్ ఆబ్స్టిక్స్ ఉంది, ఈఎన్టీ ఉంది, సైకియాట్రీ ఉంది, పీడియాట్రిక్స్ ఉంది, రెజ్యువినేషన్, ఇంకా చెప్పాలంటే నవ యవ్వనులుగా ఎట్లా ఉండాలి అనేది కూడా ఆయుర్వేదం చెప్పడం జరిగింది.
అండ్ వాజీకరణం, ఇన్ఫర్టిలిటీ గురించి కూడా చెప్పడం జరిగింది. ఎన్నో అంశాలు ఈ అష్టాంగ ఆయుర్వేదం గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ప్రపంచంలో ఆ టైంలో ఎవరు లేరు అలా చెప్పడానికి కూడా. అంటే ప్రపంచానికి మొట్టమొదటిసారిగా స్పెషాలిటీ వైద్యాన్ని ఇచ్చింది. దుర్మార్గం ఏంటంటే బ్రిటిష్ టైంలో ఇదంతా కునారు వెళ్ళిపోయాయి. సో నేనేం చేశానంటే నేను మొట్టమొదటి నుంచి చేసింది నేను జనరల్ మెడిసిన్ చేయలేదండి. అంటే ఏదో చిన్న చిన్న వాటికి చేసుకుంటూ రాలేదు. నేను ఒక ఎక్కడైతే ఆయుర్వేద వైద్యం అవసరం ఉందో ఎవరు చేయలేని పని మొట్టమొదటి టేకప్ చేశాను. అల్సర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్ ఎక్స్, సర్వైకల్ కార్డ్ కంప్రెషన్, ఫీకల్ సాక్ కంప్రెషన్, ఆస్టియోఫైటిక్ కంప్లెక్షన్, తర్వాత బోన్ ఫ్రాక్చర్స్, అది వెన్నుకు సంబంధించినటువంటి బోన్ యొక్క ఫ్రాక్చర్స్ ఎవరూ చేయలేదండి. నేను సమాజం ముందర పెడుతున్నా, ఇంట్రా ఆర్టికులర్ ఫ్రాక్చర్ అనేటువంటి ఎవడు ప్రపంచం చేయలేదు, నేను చేశాను. విత్ ఎవిడెన్స్ చెప్తా. ఇట్లాంటి కేసెస్ తీసుకొని స్పైన్లో వచ్చేటటువంటి రకరకాల విషయాలు, సబ్జెక్ట్స్, కీళ్ళ నొప్పులు, స్కిన్ డిసీజెస్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యాన్సర్స్ కూడా. ఇప్పుడు లంగ్ క్యాన్సర్లు కూడా ఆయుర్వేద మందులు పనిచేస్తున్నాయి. ఓకే. బోన్ పైన ఎదుగుదల వచ్చేటటువంటి ట్యూమర్స్ కూడా కలుగుతూ ఉన్నాయండి. రికార్డెడ్ ఉంది, పేషెంట్స్ మాట్లాడే రికార్డ్స్ ఉన్నాయి. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ప్రధానంగా ఏంటంటే మధుమేహం కానివ్వండి, లేకపోతే ఇంకా కూడా చెప్పాలంటే కీళ్ళ వాతంలో కూడా రకరకాల జబ్బులు, మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్, ఫ్రోజన్ షోల్డర్స్, పాలిఆర్థరైటిస్, తర్వాత యాంకిల్లో వచ్చేటటువంటి రకరకాల నొప్పులు, అవి మన నొప్పులు, యాంకిల్లో వచ్చే రకరకాల నొప్పులు. తర్వాత ఇంకోటి ఏంటంటే కెల్కీనియం స్పర్ లాంటివి. తర్వాత ఆ కెల్కీనియం బోన్లో కింది పార్ట్లో వచ్చేటటువంటి వాపులు కానివ్వండి, తర్వాత యాంకిలోజింగ్ స్పాండోసిస్ కానివ్వండి, రుమేటెడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, క్రానిక్ ఆర్థరైటిస్ కానివ్వండి, డీజనరేటివ్ ఆర్థరైటిస్ కానివ్వండి, నరాల జబ్బులు కానివ్వండి, అంటే మస్కులర్కి సంబంధించినటువంటి నరాల జబ్బులు కానివ్వండి, తర్వాత నరాలు డీజనరేట్ అయ్యేటటువంటి అంశాలు కానివ్వండి, ఇట్లాంటివి చాలా విషయాలలో. ఒక పేషెంట్ చెప్తే గులిన్బర్గ్ సిండ్రోమ్ అంటాం, అసలు ప్రపంచంలో దానికి వైద్యమే లేదు. ఒక చార్టర్డ్ అకౌంటెంట్ 20 years బిఫోర్ నా దగ్గరికి వచ్చాడు. అది కండలన్నీ కరిగిపోతూ ఉన్నాయి. ఆయుర్వేద మందులు నేను రాసి అతన్ని సేవ్ చేశాను. ఒక 20 years ముందు చేశాను. 10 years తర్వాత ఒకసారి వచ్చారు, అద్భుతంగా ఉన్నారు. ఇంకో సమస్య వచ్చింది, కీళ్ళ నొప్పులు వచ్చి తగ్గిపోయింది. మళ్ళీ మొన్న ఇటీవల కాలంలో వచ్చారు ఆయన. ఆ సమస్య, మొదటి సమస్య మళ్ళీ రిపీట్ అవ్వడం లాంటిది లేదు. ఆయనకు సెల్యులైటిస్ వచ్చింది కాళ్ళపైన, అది కూడా తగ్గుముఖమట్టింది విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే. అంటే మీరు చూడండి, ఆయుర్వేద వైద్యంలో ఇంత, అంటే ప్రపంచంలో ఎక్కడ తగ్గని రోగానికి కూడా చికిత్స కనిపిస్తుంది. దెర్ ఈజ్ ఎన్ ఎవిడెన్స్. ఇప్పుడు నేను ఇట్లాంటివి నేను ఇంటర్నేషనల్ జర్నల్స్ రాసుకోవచ్చు, నేను రాసుకోలేక కాదు నేను, కానీ నా వృత్తి వైద్యం చేయడం వరకే కదా. నేను అకాడమిషియన్ కావాలని కోరుకోలేదు కదా. కోరుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారండి నా దగ్గరికి, నేను ఏ మందులు ఇచ్చానో చెప్తే మీరు రీసెర్చ్ చేసుకోండి. మేము జనం మధ్యలో ఉంటాం, జన సమస్యల గురించి వైద్యం చేస్తాం. తర్వాత అడినోకార్సినోమా ఆఫ్ ది లంగ్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఈ డిసెండింగ్ అయ్యేటోళ్ళ ట్యూమర్స్ వచ్చిన వాళ్ళు తగ్గిన సందర్భాలు ఉన్నారు. ఇట్లా చెప్పాలి అంటే ఇట్లా రకరకాలైనటువంటి ఈ ట్యూమర్స్ కానివ్వండి, లేకపోతే లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో వచ్చేటటువంటి కీళ్ళ నొప్పులు కానివ్వండి, నరాల జబ్బులు కానివ్వండి, వెన్నునొప్పి సమస్యలు కానివ్వండి, ఇట్లా అంతు చిక్కని రోగాలకు అద్భుతమైనటువంటి వైద్యాలు చేసే దిశలోనే నేను వచ్చాను. కాబట్టి నా మాటలు జనాలు ఆలకించిన వాళ్ళు చాలా సీరియస్గా ఆలోచించారు, చాలా సీరియస్గా పట్టించుకున్నారు. సో ఇట్లాగా నేను అనుకున్నాను కాబట్టి థైరాయిడ్ కూడా అద్భుతంగా తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది. సో దీనికి అలోపతిలో అయితే పెద్ద ఏదో జంబోలా లాగా ఏదో పెద్ద మ్యూజిక్ జరుగుతున్నట్టుగా ఉంటుంది. సో ఇట్లాగా మేము ఆయుర్వేద వైద్యంలో మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యం చేశాం కాబట్టి ఆయుర్వేదంలో విస్తృతంగా ఈ అవకాశాలు ఉన్నాయి, రోగాలు తగ్గించుకునే ఆస్కారం ఉందన్న విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలని స్టార్ట్ చేశాను. ఇప్పుడు మేము గుర్రప్ప ట్రస్ట్ కింద అతి తక్కువ ధరలో ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు అందించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలు ఆయుర్వేద వైద్యాన్ని కోరుకుంటున్నారు కాబట్టి తక్కువ ధరలో ఇద్దామని కోరుకుంటున్నాం. ఇదే కాకుండా మా ప్లాట్ఫామ్ మీద మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యాన్ని, అంటే నేను చేసే పనులన్నీ జనాలందరికీ తెలుసు. అవి కాకుండా యానోరెక్టల్ డిసీజ్ పైన చూసే వాళ్ళ డాక్టర్లను, సర్జన్స్ను, స్కిన్ స్పెషాలిటీ చూసే వాళ్ళను, ఈఎన్టీ చూసే వాళ్ళను, గైనిక్ చూసే వాళ్ళను, ఇట్లా రకరకాల స్పెషాలిటీ ఉన్న వాళ్ళను వెతికి పెట్టి
ఒక ప్లాట్ఫామ్ పైన మేము తీసుకొచ్చి కూర్చోబెట్టాలన్నదే మా నెక్స్ట్ సంకల్పం. ఇందులో భాగంగా నాకు ఉండేటటువంటి ల్యాండ్స్లో కీసరలో మేము ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేద ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. గురుగారు చాలా మంచి విషయాలు చెప్పారు. రాబోయే రోజుల్లో ఒక్కొక్క వ్యాధికి సంబంధించి గతంలో ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఇప్పుడు డెవలప్ అయిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుతున్నాయి, వీటన్నిటి గురించి కూడా కూలంకషంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.